హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా చింతల్లయితే ఆగస్ట్ 15th రోజు ఇలా రెడీ అయింది. వెళ్ళడానికి రెడీ అయింది. రమ్మంటుంటే నాతో ఏం చెప్తుంది చెప్పాలా? వెళ్దాం పదంటే, లేట్ అవుతుంది, ఎందుకు వీడియో తీస్తున్నావు నువ్వు అంటుంది నన్నే అంటూ వెళ్ళిపోతుంది. ఇంకైతే బయలుదేరాం స్కూల్కి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కలిసాం. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ జెండాను పెట్టడానికి అయితే ఇట్లా రెడీ చేశారు. ఇది మా ఊరి గ్రామ పంచాయతీ అన్నమాట. ఈ ముగ్గైతే నన్నే ఏమన్నారు, నేను వేసి వీడియో తీసినా కానీ పెట్టలేదు. ఇంకో ఇది జెండా రెడీ చేశారు ఇక్కడ. మా పాప వచ్చి చూస్తుంది చూడండి. మంచిగా రెడీ చేశారు కదా. జెండాను మొత్తం రెడీ చేసి ఇక్కడ పెట్టారు. ఇంకా మాకు జెండా ఎగరడానికి వచ్చే పెద్దవాళ్ళు ఇంకా రాలేదు. సో అందుకని వెయిటింగ్లో ఉన్నారు. అండ్ మాకు వర్షం కూడా పడింది జెండా రోజు. ఇంకా షైనీ అలా ఫ్రెండ్ ఫ్లాగ్ పెట్టుకొని రెడీగా ఉన్నారు ఫ్లాగ్ హోస్టింగ్కి. ఎప్పుడు వస్తే ఎప్పుడు లడ్డిస్తారా, ఎప్పుడు ఎగిరేస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు చూస్తున్నారన్నమాట మా పిల్లలు. ఇంకా రెడీగా ఉన్నారు ఫ్లాగ్స్ పెట్టుకొని. ఇంకా నేను ఫొటోస్ దిగండి, సెల్యూట్ చేయండి, సెల్యూట్ చేస్తే ఫొటోస్ తీస్తా అంటుంటే మా వాళ్ళకి సెల్యూట్ చేయడానికి కూడా రావట్లేదు. ఇంకా జెండాను అయితే పెట్టేస్తున్నారు మా ఊరి వాళ్ళు. బాగా రెడీ చేశారు కదా ఫ్లాగ్ని. ఇంకా దాంట్లో పెట్టనీకైతే తీసుకొచ్చారు, స్టార్ట్ చేశారు, పెడుతున్నారు ఇంకా. కానీ వర్షం పడుతూనే ఉండే మాకు. ఇంకా మా సర్పంచ్ గారు వాళ్ళు వచ్చేసరికి ఇంక ఈ వైట్ సారీ అమ్మ మా సర్పంచ్ అమ్మ ఇక ఫొటోస్ పెట్టారు. అక్కడ ఫ్లవర్స్ సర్దుతుంది చూడారా, తను మా టీచర్, అంగన్వాడీ, మా షైన్ వాళ్ళ అంగన్వాడీ టీచర్. ఇప్పుడు మా వార్డ్ మెంబరు ఇప్పుడు ఫొటోస్ పెట్టారమ్మ. ఇంకా ఫొటోస్ అయితే ఇట్లా రెడీ చేశారు. ఫ్లాగ్ ఇట్లా పెట్టి జెండాలు కూడా కట్టడానికి రెడీ చేస్తున్నారు అందరూ. ఇదైతే మా ఊర్లో మా షైనీ వాళ్ళ అంగన్వాడీ స్కూల్లో అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అట్లా అయిపోయింది. ఇంకా పెద్ద స్కూల్ పిల్లలు వచ్చారు. ఇంకా నా తల్లి చూడండి ఇక్కడ నించుంది, ఎంత క్యూట్గా ఉందో. ఇంకెప్పుడెప్పుడు ఇస్తారన్నట్టే ఉంది లడ్డు కోసం వెయిటింగ్ వాళ్ళు. ఇదేంది ఇంత గోల చేస్తున్నారు మమ్మల్ని. ఒక లడ్డు మాకు ఇచ్చేస్తే మేము ఇంటికి వెళ్ళిపోదాం కదా అన్నట్టు చూస్తుంది మా షైనీ అయితే. ఇంకా మా సర్పంచ్ అమ్మ అయితే ఇక్కడ ఫొటోస్కి ఫ్లవర్స్ చేస్తున్నారు. అక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తుంది గద్దె దగ్గర మా స్కూల్ టీచర్ అన్నమాట. ఇంకా ఫ్లాగ్ని కడుతున్నారు ఎగరేసేయడానికి. ఇక్కడ అందరూ అయితే వచ్చారన్నమాట. అంగన్వాడీ టీచర్, ఇంకా ప్రైమరీ స్కూల్ టీచర్స్, సర్పంచెస్, వార్డ్ మెంబర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ కొబ్బరికాయ కొడుతుందండి మా సర్పంచ్ గారు అన్నమాట. ఇంకా సర్పంచ్ గారు వీళ్ళు వార్డ్ మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయలు అయితే కొట్టారు. వార్డ్ మెంబర్స్, సర్పంచెస్, అంగన్వాడీ టీచర్స్, డాక్టర్స్, ఆశా వర్కర్స్ ఉంటారు కదా అందరికీ. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే వైట్ షర్ట్ అయితే తను మా అన్నయ్య అన్నమాట. మాకు మా వార్డ్ మెంబర్ ఈ అన్నయ్య. తిను మా సెక్రటరీ గారు. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి, బ్లూ డ్రెస్. తిను సెక్రటరీ మాకు తిను మా అంగన్వాడీ టీచర్, గ్రీన్ సారీ. ఇంకా నెక్స్ట్ వారు ఉన్నారు, అయిపోయింది. ఇంకా సర్పంచ్ అమ్మ జెండా అయితే ఎత్తడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది ఎత్తడానికి ట్రై చేస్తుంటే దాన్ని టైట్ కట్టినట్టున్నారు. అది అస్సలు రావడం లేదు, ఎంత లాగినా రాకుండా చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకా మా సర్పంచ్ అమ్మ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఆయన ట్రై చేస్తున్నారు, చెప్తున్నారు ఇట్లా చేయాలని. కానీ అది టైట్ అవ్వడం వల్ల అసలు ఎంత లాగినా రావడం లేదు. ట్రై చేస్తూనే ఉంటే లాస్ట్కి మళ్ళీ ఆయనే సెట్ చేశారు. అట్లా సెట్ చేసిన తర్వాత కూడా చాలాసేపు సతాయించింది. కానీ ఎంత బాగుందో కదా ఇట్లా చూడడానికి. ఆ గ్రీనరీలో ఆ జెండాలు అట్లా ఎగురుతుంటే మనసు ఎంత హాయిగా ఉందో చూడడానికి. ఎంతైనా ఇండియా అంటే ఇండియా, ప్రౌడ్ ఆఫ్ మై ఇండియా, ఐఎమ్ ఇండియా అని చెప్పుకోవడానికి ఎంత బాగుంది. ఇది ప్రౌడ్ మూమెంట్ ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే. ఈ ఫ్లాగ్ అట్లనో ఇట్లనో మెల్లగా తంటాలు పడి మెల్లగా అయితే ఇట్లా ట్రై చేస్తున్నారు దాన్ని లాగడానికి. ఒక్కోసేపు పడంగా లాస్ట్కి ఇక అటు టైట్ ఇటు లూజు మెల్లగా చేయంగా ఇది కూడా లాగనికి వస్తుంది. దాని వాళ్ళ హస్బెండ్ అంటుంటే లాస్ట్కి ఎట్లా వస్తుంది టైట్ చేసి ఇలా తర్వాత ఇక లాస్ట్కి అనంగా ఇంకా అప్పుడు కానీ ఓపెన్ అయింది, ఫ్లవర్స్ పడిపోయినాయి. ఇంకా అప్పుడు అందరు క్లాప్స్ కొట్టేశారు. నేను అంటున్నా ఫ్లాగ్స్ ఎగిరిందంటేనే నేషనల్ అంతం పాడాలి, లేట్ చేస్తున్నారు ఏంటి అని అంటున్నా. ఇది కొన్ని నినాదాలు అయితే చెప్పారు, భారత మాతాకి అట్లా అంటూ. నినాదాల తర్వాత అయితే నేషనల్ అంతం అయితే పాడారు. అందరూ సెల్యూట్ చేశారు. సెల్యూట్ చేసి నేషనల్ అంతం అయితే పాడారు. నేషనల్ అంతం పాడేటప్పుడు కూడా ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అయిన వెంటనే కదా పాడాలి, వీళ్ళు లేట్ చేశారు. ఇప్పుడైతే పాడుతున్నారన్నమాట. మా ఊళ్ళో ఇట్లా జరుగుతుంది. మీ ఊర్లో ఎట్లా జరుగుతుంది మళ్ళీ? ఇది మా పాప స్కూలు. ఇంకా మాకు పెద్ద స్కూల్ దగ్గర, ఇంకా మా వాడలలో అక్కడక్కడ జెండాలు ఉంటాయి, అక్కడ ఎగరేస్తారు. ఇది మా పాప వాళ్ళ అంగన్వాడీ స్కూల్ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ, మా గ్రామ పంచాయతీ అన్నమాట.
మా ఊరు దుబ్బపల్లి గ్రామ పంచాయతీ. ఇంక అందరైతే సెల్యూట్ మంచిగా జనగణమన పాడుతూ ఉన్నారు. వర్షం పడుతూనే ఉంది మాకు ఆ రోజు పొద్దున. అదేంటంటే మన ఇండియా గొప్పతనం అనుకోవాలి. ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో వర్షం పడడం ఒక ఆశీర్వాదం అనుకోవాలి. నాకైతే చాలా అనిపించింది. ఎందుకంటే ఆ ముందు రోజు వరకు ఫుల్ ఎండలు ఉండే, ఆ రోజు మాత్రం వర్షం పడింది మాకు. ఇంక మా జనగణమన అయిపోయింది. ఇంక అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఇక తర్వాత కొంచెం లోపల కూర్చొని కాసేపు మా సర్పంచ్ వాళ్ళు స్పీచ్ అవన్నీ ఇచ్చారు. కానీ నేను దాన్ని ఏం షూట్ చేయలేదు. కొంచెం చెప్పారు మా ఊరు గురించి.